పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలో మల్లికార్జున మేడల కేతకి సమేత గణపతి శివలింగ నందీశ్వర యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం నుండి తీసుకువచ్చిన పసుపు బండారుతో స్వయంభుగా శివలింగ ఆకృతిలో వెలిసిన మల్లికార్జున స్వామి వారికి హరిద్రాభిషేకంతో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహములతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యజ్ఞాచార్యులు శివశ్రీ సువర్ణ కంకణ బిరుదాంకితులు ప్రశాంత్ శాస్త్రి, భూదాత మ్యాదరవేణి మమతా రాజేశం సిటీ న్యూస్ తో మాట్లాడారు. కాపులపల్లి గ్రామంలో స్వయంభుగా శివలింగాకృతిలో వెలిసినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవంగా ఈరోజు శోభయాత్రతో మొదలుకొని బుధవారం, బేస్తవారం, శుక్రవారం రోజున ఉదయాత్పూర్వం 11:44 యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబడుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వయంగా తనకు తాను వెలిసినటువంటి లింగము ప్రపంచంలో మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఆ మాదిరిగానే ఇక్కడ స్వయంభుగా జ్యోతిర్లింగం లాగా లింగం వెళ్ళడం జరిగింది. అదే విశేషం ఇక్కడ స్వయంభుగా తనకు తాను వెలిసినటువంటి లింగం. అలాగే మల్లికార్జున స్వామి కూడా ఇక్కడందరూ కూడా ఈ ప్రాంతాన్ని, ఈ చిన్న గుట్టకు మల్లికార్జున స్వామి గుట్టగా బతుకమ్మ బోరుగా ఇక్కడ నామకరణం చేసుకొని ఉన్నారు. అప్పటి నుండి వెనుకట ఇక్కడ బతుకమ్మ వేడుకలు జరుపుకునేవారట. కొంచెం వెళ్తూ ఊరు దూరం అవ్వడంతో ఇక్కడ మొన్ననే పొలం పనులు వచ్చేటువంటి మ్యాదరవేణి రాజేశం గారి పొలంలో ఈ యొక్క స్వామివారు వెళ్ళడం జరిగింది. వారు మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము వచ్చి చూసిన తర్వాత చాలా పురాతనమైనటువంటి లింగంగా పరిగణనలో తీసుకొని దేవాలయం నిర్మించాలని దృఢ సంకల్పంతో రాజేశం గారు ముందుకు వచ్చారు. భూదాత మరియు దేవాలయ నిర్మాణదాతలుగా వారు ముందుకు వచ్చి ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. కాపులపల్లి గ్రామంలో ప్రజలందరికీ ఇది గుడి బతుకమ్మ బోరు మల్లికార్జున స్వామి. నేను కొన్న సంవత్సరం నుంచే ఇక్కడ నేను భూమి కొన్న సంవత్సరం నుంచే నేను అప్పుడిప్పుడు కొబ్బరికాయ కొట్టుకునేది. అట్లనే అలాగా కొట్టుకుంటూ పోతుంటే కొట్టనప్పుడు ఏదో ఒకటి పని ఎడగనిచ్చలేదు. నాటైనా ఏదైనా పని నడవనిచ్చలేదు. కొబ్బరికాయ కొడితేనే సత్యమైన లింగం శివుడు. కొబ్బరికాయ కొడితేనే మన పని మంచిగా నడిపించేది. అట్లే రాగా కొన్ని రోజుల వరకు కళ్ళ కనబడ్డాడు దేవుడు. నాకు గుడి కట్టాలని కళ్ళ కనబడ్డాడు. అందుకనే గుడి నేను